హాయ్ ఫ్రెండ్స్, బాబ్రీ మసీద్ ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఎందుకంటే ఈ మసీదుని శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామమందిరం కూల్చివేసి కట్టారని కొన్ని సంవత్సరాల పాటు జరిగిన గొడవలు దేశమంతా అట్టుడికెలా చేశాయి. చివరికి నవంబర్ 7, 2019న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఆ గొడవలకు ముగింపు దొరికింది. అసలు ఏంటి బాబ్రీ మసీద్ గొడవ? అది తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందే. హిందూ పురాణాల ప్రకారం వాల్మీకి రచించిన రామాయణంలో శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడని, అయోధ్య రాముని జన్మస్థానం అని చెప్తారు. అందుకే అక్కడ ఎన్నో రామాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే 15వ శతాబ్దంలో బాబర్ పాలిస్తున్న కాలంలో రామమందిరాన్ని కూల్చి ఆ స్థానంలో మసీదును నిర్మించారు. అప్పటినుంచి హిందువులు తమ మందిరం కూల్చివేసి మసీదు నిర్మించారు అన్న కోపంలోనే ఉన్నారు. ప్రతిసారి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవలు ఇప్పుడు కాదు, దాదాపుగా 640 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నాయి. చరిత్ర ప్రకారం 1520వ దశకంలో బాబర్ ఇబ్రాహీం లోడీ మీద దండెత్తి పానిపట్లో జరిపిన యుద్ధంలో బాబర్ ఇబ్రాహీం లోడీని ఓడించి ఢిల్లీని తన కైవసం చేసుకున్నాడు. పానిపట్టు యుద్ధంగా ప్రసిద్ధి పొందిన యుద్ధం అది. ఆ తర్వాత బాబర్ తన సైన్యాధ్యక్షుడు అయిన మీర్ బాకీతో కలిసి తన రాజ్యాన్ని సంస్థానాన్ని విస్తరింపచేయాలని అనుకున్నాడు. ఆ క్రమంలోనే మీర్ బాకీ అయోధ్య రావడం, అక్కడ ఉన్న ప్రాచీన రామమందిరాన్ని కూల్చివేయడం, ఆ స్థలంలో మసీదును నిర్మించడం జరిగింది. అదే బాబ్రీ మస్జిద్. అప్పటినుంచి హిందువులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. తిరిగి శ్రీరామ మందిరాన్ని నిర్మించాలని న్యాయస్థానంలో అనేక వ్యాజ్యాలు కూడా వేశారు. హిందువుల ప్రకారం ఆ మసీదు కట్టిన ప్రాంతంలో మసీదు కింద 3 గుహలున్నాయని, అక్కడే శ్రీరామ జననం జరిగిందని నమ్ముతారు. అక్కడ ప్రాచీన రామ మందిరాన్ని కూల్చేసి మసీదును నిర్మించారు అని తెలిసిన తర్వాత అసలు ఆ మందిరాన్ని ఎవరు నిర్మించారో అన్నది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఆ ప్రాచీన మందిరాన్ని ఒక భారతీయ రాజు నిర్మించడం జరిగింది. బ్రజ్ గోపాల్ రాయ్ లిఖించిన ఒక పుస్తకంలో అందుకు సాక్ష్యం కూడా ఉంది. ఆ పుస్తకం పేరు మందిరాన్ని అక్కడే నిర్మించాలి, కానీ ఎందుకు అన్న పుస్తకం. ఆ పుస్తకంలో ఉన్న విషయాల ప్రకారం భారతదేశంలోని అనేక మందిరాలు రాజా విక్రమాదిత్య నిర్మించినవి. 375 బీసీ నుంచి 413 బీసీ వరకు భారతదేశాన్ని పరిపాలించాడు అతను. ఆ తర్వాత అతని వంశస్థుడైన స్కందాదిత్య అయోధ్యని తన రాజధానిగా చేసుకున్నాడు. అతను కూడా 455 బీసీ నుంచి 480 బీసీ వరకు పరిపాలించాడు. బాబ్రీ మస్జిద్ రామమందిరం గొడవ 1885లో ప్రారంభమైంది. అప్పట్లో అయోధ్యకి చెందిన మంత్రి రఘువర్ దాస్ మసీదుని కూల్చివేసి రామమందిరాన్ని నిర్మించడానికి అనుమతులు కోరుతూ న్యాయస్థానంలో అప్పీల్ వేశారు. జనవరి 19, 1885న ఫజియాబాద్లో ఆ అప్పీల్ను కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత రఘువీర్ దాస్ న్యాయం కోసం జిల్లా న్యాయస్థానంలో పోరాటం మొదలుపెట్టారు. అక్కడ కూడా అతనికి చొక్కెదురైంది. ఇక అప్పటినుంచి హిందువులు ఈ విషయాన్ని గట్టిగా పట్టుకున్నారు. మత కలహాలు రాజుకోవడం మొదలయ్యాయి. అయితే అది స్వాతంత్ర ఉద్యమ సమయం కావడంతో హిందూ ముస్లింల గొంతు నొక్కివేయడం జరిగింది. ఆ స్థలాన్ని ఆంగ్లేయులు తమ స్వాధీనం చేసుకుని ఆ స్థలంలోకి ఎవ్వరూ వెళ్లకుండా కంచెను ఏర్పాటు చేశారు. దాంతో గొడవ కొంత సర్దుమణిగింది. ఆ తర్వాత 15 ఆగస్టు 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత స్వతంత్రంగా విడిపోయాక ముస్లింలకి హిందువులకి మధ్య గొడవలు మళ్లీ మొదలయ్యాయి. డిసెంబర్ 23, 1949న జరిగిన ఒక ఘటన మళ్లీ వివాదానికి ఆద్యం పోసింది. అప్పటినుంచి వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో శ్రీరాముని విగ్రహం మసీదులో అకస్మాత్తుగా వెలిసింది. అదే దాదాపు యుద్ధానికి దారితీసిందని చెప్పాలి. శ్రీరాముడు తనంతట తానే తన జన్మస్థలం అయిన ఆ ప్రదేశంలో విగ్రహంగా వచ్చి నిలిచాడని హిందువులు నమ్మితే, రాత్రికి రాత్రి ఎవరో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మసీదులో ఉంచారు అని ముస్లింలు ఆరోపించారు. ఈ సంఘటన హిందూ ముస్లింల గొడవకు దారితీసింది. చివరికి ప్రభుత్వం చేసేదేం లేక చాలా సున్నితమైన అంశంగా దీన్ని పరిగణించి ఆ స్థలాన్ని తన ఆధీనంలోకి ఉంచుకుంది. ఈ స్థలానికి ప్రభుత్వమే తాళం వేసింది. ఆ తర్వాత 16 జనవరి 1950న ఆ రామ విగ్రహాన్ని మసీదు నుంచి తొలగించడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలించకుండా అనుమతి కోరుతూ గోపాల్ సింగ్ విసాదర్ దావా వేశారు. దాంతో కోర్టు విగ్రహాల తొలగింపులు నిలిపివేసింది. అనవసరపు గొడవలకు దిగొద్దని, మళ్లీ మత కలహాలు సృష్టించొద్దని, శాంతంగా ఉండాలని ఫజియాబాద్ కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత విషయం హైకోర్టుకు చేరింది. హైకోర్టు కూడా ఎటూ తేల్చగా ఈ కేసును పక్కన పెట్టేసింది. అలా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. అయితే మధ్యలో డిసెంబర్ 5, 1950న పరమహంస రామచంద్రదాస్ మసీదులో ఉన్న శ్రీరామ విగ్రహానికి పూజలు చేయడానికి ఆస్థాన్ జన్మభూమిలో ప్రతిష్ఠించిన విగ్రహాలను పూజించే హక్కు కోసం కోర్టులో దావా వేశారు. కానీ కోర్టు అందుకు నిరాకరించింది. తిరిగి 1959లో నిర్మోహి అఖాడ్ మళ్లీ అదే వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. 1961లో బాబ్రీ మసీద్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు కూడా దావా వేసింది.
బాబ్రీ మసీదులో ఉన్న రాముడి విగ్రహాలను కూడా తొలగించాలని డిమాండ్ చేసింది. 1986 ఫిబ్రవరి 1న ఫజియాబాద్ న్యాయమూర్తి జస్టిస్ పాండే ఈ స్థలంలో రాముడికి ఒక ఆలయాన్ని నిర్మించాలంటూ భారత ప్రభుత్వం తాళాలు వేసిన గేట్లను తెరిపించి అక్కడ హిందువులను పూజలు చేసుకునేవాళ్ళని 1986లో జిల్లా న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 1992 డిసెంబర్ 6న ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు వివాదాస్పద నిర్మాణం జరిగిన ప్రదేశంలో 1,50,000 మంది విహెచ్పి, బీజేపీ కరసేవకులతో ర్యాలీని నిర్వహించాయి. ర్యాలీ మొదటి కొన్ని గంటల్లో జనంలో అసహనం క్రమంగా పెరుగుతూ పోయి నినాదాలు చేయడం ప్రారంభించారు. దాడిని ఎదుర్కొనేందుకు సన్నాహకంగా చేసిన నిర్మాణం చుట్టూ పోలీసుల రక్షణ వలయం ఏర్పరిచారు. అయితే మధ్యాహ్నం సమయంలో ఒక యువకుడు ఒక కాషాయ జెండాను మోసుకుంటూ పోలీస్ రక్షణ వలయాన్ని దాటి నిర్మాణాన్ని అధిరోహించగలిగాడు. అది జనసమూహానికి ఒక సంకేతమైంది. వాళ్లు నిర్మాణాన్ని చుట్టుముట్టారు. ఈ స్థాయి దాడిని ఊహించని పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు. జనసందోహం గొడ్డళ్లు, సుత్తులు, కొక్కెరలతో సహా భవనంపైకెక్కారు. కొన్ని గంటల్లోనే మట్టి సుద్దలతో తయారైన నిర్మాణాన్ని కూల్చేశారు. ఈ గొడవలో దాదాపు 2,000 మంది మృత్యువాత పడ్డారు. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. ఈ వివాదంతో దేశమంతా అట్టుడికిపోయింది. 2002లో గోధ్రా నుంచి వస్తున్న రైలుకి నిప్పంటించారు ఆగంతుకులు. ఈ ఘటనలో 98 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అదే సమయంలో గుజరాత్లో కూడా అల్లర్లు చెలరేగాయి. 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 30, 2010 అలహాబాద్ హైకోర్టు 3 విధాలుగా భూమిని విభజించింది. హైకోర్టు 3 పార్టీల మధ్య భూమిని విభజించి తీర్పును ఇచ్చింది. 3వ వంతు సున్నీ వక్ఫ్ బోర్డుకు, 3వ వంతు నిర్మోహి అఖారా మరియు 3వ వంతు రామ్లల్లా విరాజ్మన్కు కేటాయించడం జరిగింది. 2011లో సుప్రీంకోర్టు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించింది. ఈ విషయంపై మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడింది. తిరిగి 6 ఆగస్టు 2019న విచారణ తిరిగి ప్రారంభమైంది. 5 సభ్యులతో కూడిన ధర్మాసనం చివరికి నవంబర్ 9, 2019న వివాదాస్పద స్థలాన్ని 2:1 నిష్పత్తిలో హిందువులకు అప్పగించాలని తీర్పు చెప్పింది. అక్కడ రామ మందిరాన్ని నిర్మించుకోవచ్చని అనుమతి కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా అక్కడ మందిరాన్ని ఏర్పాటు చేయడానికి అనేక అవాంతరాలు వచ్చాయి. ముస్లింలు కూడా తమకు మసీదు నిర్మించుకోవడానికి స్థలాన్నివ్వాలని కోర్టులో వ్యాజ్యం వేశారు. అందుకు సమ్మతించిన కోర్టు ముస్లింలకు 5 ఎకరాల స్థలాన్ని వారికి మసీదు నిర్మించుకోవడానికి కేటాయించింది. 5 ఆగస్టు 2022 హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు దాదాపుగా సగానికి పైగా నిర్మాణం పూర్తయింది. 2024 ప్రారంభం నాటికి మందిరాన్ని పూర్తిగా తయారు చేసి భక్తులకు శ్రీరామ దర్శనం అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం ఈ మందిరంలో తయారయ్యే శ్రీరామచంద్రుడు, సీతమ్మవార్ల విగ్రహాలను తయారు చేయడానికి నేపాల్ నుంచి శాలిగ్రామ శిలలను తీసుకొచ్చారు. శాలిగ్రామాలతో రాముడు, సీత విగ్రహాలను చెక్కనున్నారు. ఈ శిలలకు 6 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు రామమందిర ట్రస్ట్ ప్రతినిధి రామ్ రోషన్ దాస్ వెల్లడించారు. వాటికి జీవం ఉన్నట్లుగా కూడా తెలిపారు. అలాగే రామమందిరం దగ్గరలోనే ఒక విమానాశ్రయాన్ని, బస్ స్టేషన్ని, రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇది అయోధ్య రామమందిర చరిత్ర. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.